బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న రాష్ట్ర వ్యాప్తంగా మరి కాసేపట్లో ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ పరీక్షలకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తుంది. మొదటి రెండో సంవత్సరాలకు కలిపి మొత్తం 9,80,978 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో మొదటి సంవత్సరంలో 4,78,718 మంది విద్యార్థులు, రెండో సంవత్సరంలో 5,02,260 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 1,521 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా ఓ ప్రకటనలో తెలిపారు. ఇక పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోమని ఇంటర్మీడియట్ బోర్డు స్పష్టం చేసింది. పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదు. ఇక ఇంటర్ పరీక్షల్లో ఎవరైనా కాపీ కొట్టినా, ఒక వ్యక్తికి బదులు మరో వ్యక్తి పరీక్ష రాసినా అటువంటి వారిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని ఇంటర్ బోర్డు హెచ్చరించింది. కాపీయింగ్ పాల్పడిన విద్యార్థిని డీబార్ చేయడంతో పాటు డ్యూటీలో ఉన్న అధికారులపై సంబంధిత కేంద్రం యాజమాన్యంపైన కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, అలాగే పరీక్షా కేంద్రాల సమీపంలో జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని అధికారులకు బోర్డు ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలని అధికారులకు బోర్డు సూచించింది. కాగా ఈ రోజు నుంచి మార్చి 19వ తేదీ వరకు జరగనున్న పరీక్షలకు సంబంధించి ఇప్పటికే అధికారులు పటిష్ట ఏర్పాట్లు పూర్తి చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మరి కాసేపట్లో ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ పరీక్షలకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తుంది. మొదటి రెండో సంవత్సరాలకు కలిపి మొత్తం 9,80,978 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇక వీరిలో మొదటి సంవత్సరంలో 4,78,718 మంది విద్యార్థులు, రెండో సంవత్సరంలో 5,02,260 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,521 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా ఓ ప్రకటనలో తెలిపారు. ఇక పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోమని ఇంటర్మీడియట్ బోర్డు స్పష్టం చేసింది. ఇక పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, ఇంటర్మీడియట్ పరీక్షలు మరి ఈ రోజే ప్రారంభమయ్యాయి. అక్కడ కాలేజీల వద్ద ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎటువంటి సెక్యూరిటీ అమలు చేస్తున్నారు నరేష్? ఇటు ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణ కోసం మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ఇటు జిల్లా వ్యాప్తంగా 25 సెంటర్లు ఏర్పాటు చేశామని, ఇటు జిల్లాలో 15,529 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ప్రథమ సంవత్సరం సంబంధించి 8,394 మంది విద్యార్థులు ఉండగా, ద్వితీయ సంవత్సరం సంబంధించి 7,135 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని, ఇటు వైద్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు అయినా తలెత్తిన ఏడలో ఒక క్యాంపు ఏఎన్ఎంలతోటి ఓఆర్ఎస్ ప్యాకెట్లతోటి అన్ని వసతులు కల్పించామని, అలాగే పరీక్ష కేంద్రాల వద్దకు అరగంట ముందుగా చేరుకోవాలని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశామని, ఇటు దానికి పరీక్షల నిర్వహణ కోసం మాస్ కాపీయింగ్ ఎలాంటి ఆస్కారం లేకుండా సీసీ కెమెరాలని కూడా ఏర్పాటు చేశారు. పరీక్షా పత్రాలను, ప్రశ్న పత్రాలను పోలీసులతో పాటు ఇటు అధికారులు, పరీక్ష నిర్వహణ ఇన్విజిలేటర్ల అధికారుల స్క్వాడ్ల ఆధ్వర్యంలో సీసీ కెమెరాల నిఘాలోనే ప్రశ్న పత్రాలను ఓపెన్ చేసి వీటి పరీక్ష నిర్వహణ కూడా సీసీ కెమెరాలు కూడా నిఘాలోనే పరీక్షల నిర్వహణ చేపడుతున్నట్టు జిల్లా అధికారులు తెలిపారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి 25 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 25 మంది డిపార్ట్మెంటల్ అధికారులతో పాటు 500 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వహిస్తారని జిల్లా వ్యాప్తంగా జిల్లా ఇంటర్మీడియట్ శాఖ విద్యాశాఖ అధికారి శైలజ తెలిపారు. అలాగే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చూసుకుంటే జిల్లాలో మొత్తం 19 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 48 కళాశాలలో 10,423 మంది
విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్ష కేంద్రాలలో ఇబ్బందులు తలెత్తకుండా తాగునీటి సౌకర్యంతో పాటు ఇతరత్ర మౌలిక సదుపాయాలు కల్పించాలని ఇది వాళ్ళకి జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖ అధికారులతోటి సమీక్ష సమావేశం నిర్వహించిన నేపథ్యంలో వారికి సంబంధించిన పలు సూచనలు కూడా చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఇటు పోలీస్ శాఖతో పాటు ఇతర శాఖ అధికారులు కూడా అక్కడ పకడ్బందీ ఏర్పాట్లను చేయాలని చెప్పేసి సూచించడం జరిగింది. జిల్లాలో కొమరం భీం జిల్లాలో మొత్తం 48 కళాశాలలు ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలలు 11, ప్రైవేటు కళాశాలలు 5, మొత్తం 32 గురుకుల మైనారిటీ KGBV మోడల్ స్కూల్స్ ఉన్నాయి. దీని జిల్లా వ్యాప్తంగా 10,423 మంది విద్యార్థులు ఉండగా ఇంటర్ మొదటి సంవత్సరానికి సంబంధించి జనరల్ విభాగంలో 4,567 మంది ఉన్నారు. వొకేషనల్ విభాగంలో 852 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే సెకండ్ ఇయర్ కు సంబంధించి జనరల్ విభాగంలో 4,310 మంది విద్యార్థులు ఉన్నారు. వొకేషనల్ కు సంబంధించి 694 మంది విద్యార్థులు ఉన్నారు. వీరు పరీక్షలకు ఇటు హాజరు కానున్నారు. పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లలో ఏదైనా ఇబ్బందులు తలెత్తిన మీదట ఆన్లైన్ లో కూడా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకుని పరీక్షా కేంద్రాలకు పరీక్షలు రాసుకునేందుకు ఇటు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారని చెప్పొచ్చు. మరి ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకుంటే ఇటు హాల్ టికెట్లను కూడా ఇక్కడ పరీక్ష హాల్లో కూడా అనుమతించేందుకు కూడా అన్ని ఆదేశాలు కూడా జారీ చేసినట్లు ఇటు విద్యాశాఖ అధికారులు కూడా తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహించేటువంటి పరీక్షకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు చెప్తున్నారు. దానికి సంబంధించిన ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ సెల్ ఫోన్లకు సంబంధించిన ఇతరత్ర ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి వస్తువులకు కూడా అనుమతి లేదంటూ ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకునే సమయంలో గేటు వద్దనే పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా ఇటు బాలికలకు సంబంధించి కానీ బాలులకు సంబంధించి కానీ పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించిన తర్వాతనే హాల్లోకి అనుమతిస్తామని చెప్పారు. దీనికి సంబంధించి పరీక్షల వరకు ప్రతి సెంటర్లలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, సీసీ కెమెరాల నిఘాలోనే పరీక్షల నిర్వహణకు పూర్తి స్థాయిలో ఏర్పాటు కూడా చేశామని, ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి ప్రత్యేకంగా స్క్వాడ్లను కూడా నియమించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పోలీస్ శాఖతో పాటు ఇతరత్ర ప్రత్యేక స్క్వాడ్లు కూడా పర్యవేక్షిస్తూ మాస్ కాపీయింగ్ కు నిరోధించేందుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో పకడ్బందీగా ఈ పరీక్షల నిర్వహణకు పూర్తి ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. వెన్నెల. రైట్, థ్యాంక్ యూ నరేష్.